హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను యూరినరీ ఇన్కాంటినెన్స్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాననమాట. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా ఎన్‌కౌంటర్ చేసే ప్రాబ్లమ్. చాలా మంది నా క్లినిక్‌కి ఈ ప్రాబ్లమ్‌తో వస్తూ ఉంటారు. ఇది జనరల్‌గా ఫీమేల్స్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో విమెన్ ఆఫ్టర్ క్రాసింగ్ ది ఏజ్ ఆఫ్ 40లో ఎక్కువ చూస్తూ ఉంటామనమాట. అయితే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్‌నే మనం డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ ఆర్ లీకేజ్ ఆఫ్ యూరిన్ అని కూడా అనొచ్చు. సో, ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌లో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అనంటే, కంట్రోల్ లేకుండా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, నవ్వినప్పుడు యూరిన్ లీక్ అయిపోవడం. ట్రిబ్లింగ్ అంటారు. యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. అండ్ రెండవది, ఎక్కువ సేపు యూరిన్‌ని వీళ్ళు హోల్డ్ చేసి ఉంచలేరు. అంటే ద మొమెంట్ దే గెట్ ద థాట్ ఆఫ్ పాసింగ్ యూరిన్ అంటే యూరిన్‌కెళ్ళాలి, యూరిన్ పాస్ చేయాలి అనే థాట్ రాంగానే వీళ్ళు లేచి టాయిలెట్‌కెళ్ళే లోపే యూరిన్ అనేది డ్రిబుల్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుందనమాట. చాలామంది విమెన్ ఈ ప్రాబ్లమ్‌తో నా వద్దకు వస్తూ ఉంటారు. అయితే ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌కి కొన్ని కారణాలు నేను మీ ముందుకు ఉంచుతాను. అదేంటి అనంటే ఫస్ట్‌ది వీక్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. ఇది ఎందువల్ల అవుతుంది అనంటే మల్టిపుల్ డెలివరీస్ అయిన వాళ్ళలో, అలాగే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్‌లో అయిన వాళ్ళలో ఇలా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమంది మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లేకపోయినా గూడా ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ కొంత ఏజ్‌ని బట్టి ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. అలాగే బ్లాడర్ మజిల్, అలాగే స్పింక్టర్ పనితీరులో గూడా కొంత చేంజ్ అనేది వస్తూ ఉంటదనమాట. సో, దానివల్ల వీళ్ళు యూరిన్ ఎక్కువ సేపు హోల్డ్ చేసి ఉంచుకోలేరు. అండ్ రెండవది, ఎక్కువ కాలం బెడ్ రిడెన్ అయిన పేషెంట్‌లలో గూడా మనం చూడొచ్చిది. డ్యూ టు ఎనీ రీజన్ ఎక్కువ కాలం బెడ్ రిడెన్ అయిన పేషెంట్స్‌లో చూస్తూ ఉంటాం. అండ్ మూడవది, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అంటే మన వెన్నుపూసకి ఏదైనా బలమైన దెబ్బ తగిలినప్పుడు అంటే ఏదైనా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ వల్లో లేదా జారి పడటం వల్లో ఏదైనా వెన్నుపూసకి బలమైన దెబ్బ తగిలినప్పుడు అప్పుడు కొన్ని కొంతమందిలో మనము ఈ యూరినరీ ప్రాబ్లమ్ చూడొచ్చనమాట. అంటే వాళ్ళు యూరిన్ కంట్రోల్ చేసుకొని ఉండలేరు. అండ్ నాలుగవది సైకలాజికల్ డిజార్డర్స్. కొంతమంది సైకలాజికల్ డిజార్డర్స్‌తో బాధపడుతూ ఉంటారు. సో, దానికి కొంత మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు. వాళ్ళలో కూడా ఇలాంటి స్పింక్టర్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ డెఫిసిట్ వల్లొచ్చే స్పింక్టర్ ప్రాబ్లమ్స్ వల్ల గూడా ఈ యూరినరీ ఇంపార్టెన్స్ అనేది చూస్తూ ఉంటాం. హోమియోపతిలో దేర్ ఆర్ స్పెసిఫిక్ మెడిసిన్స్ విచ్ యాక్ట్ ఆన్ యువర్ బ్లాడర్, విచ్ యాక్ట్ ఆన్ ద స్పింక్టర్ అండ్ విచ్ యాక్ట్ ఆన్ ద పెల్విక్ ఫ్లోర్ మసిల్స్. అండ్ దేర్ ఆర్ మసిల్స్ టు స్ట్రెంగ్తెన్ ద పెల్విక్ ఫ్లోర్ మసిల్స్. So do not worry. Visit me at Fast Cure Homeopathy for your urinary incontinence.